హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో చేయడానికి వచ్చాము. మేము మామూలుగా మంచి ఫ్యామిలీ ఛానల్ నడుపుదామనే ప్రయత్నంలోనే ఎప్పుడు ఉంటాము. మాకు ఎక్కువ బైడిమాంబ అంటే ఇష్టము. మొన్న పండగకి వెళ్ళిన దగ్గర నుంచి తర్వాత వీడియోస్ ఎక్కువ రాలేదు. కొంచెం ఒంట్లో బాగోక హాస్పిటల్కి వెళ్ళడం అదిని. అయితే ఈ వారం నుంచి మళ్ళీ చేద్దాం బాగా అని ఫిక్స్ అయ్యాం అక్కయ్య నేను. ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మేము మొదటిసారి ఒక మూవీ రివ్యూ చేస్తున్నాము. అందులోకి మేము 12 సంవత్సరాలకి వెళ్ళాము సినిమా హాల్లోకి. నిజమే. అది కూడా మంచి సినిమా. అదే సినిమా నాగబంధనము సినిమా చాలా బాగుంది. అసలు చెప్పాలంటే 12 సంవత్సరాలు అయింది మేము సినిమా హాల్కి వెళ్ళి రివ్యూ చేద్దాము, ఏ సినిమా బాగుందని. అన్నీ మామూలు అలా అనుకుంటూ నాగబంధనం సినిమా చూసి బయట నుంచి అసలు మేము టీజర్ కూడా చూడలేదు. మామూలు రోడ్డుకి వెళ్ళినప్పుడు వెళ్ళాం. సినిమా టైటిల్ బాగుంది, ఏదైనా బాగుంటుంది అనుకొని వెళ్ళాము. చూశాక అసలు బయటకు రాబుద్ది లేదు. భక్తి ఉంది. మెయిన్ మాకు ఎక్కువ నచ్చింది, అమ్మాయిలు చాలా కల్చర్గా రెడీ చేశారు. అందులో పట్టీలు గాజులు బాగా నచ్చాయి. అది ఎలా ఉందంటే ఈ కాలం సినిమా చూసినట్టు ఒక పక్క ఉంటుంది. అంటే భవిష్యత్తులో అంటే కల్చర్ సైన్స్ కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత బాగుంది. అంటే చదువుకి చదువు, ట్రెడిషన్కి ట్రెడిషన్. ఫీమేల్ ఆర్టిస్టులు చాలా నైస్గా ఉన్న అమ్మాయిలు నటించారు. వాళ్ళు చెప్పిన ఒక్క చిన్న డైలాగ్ అయినా మనకి మన సొంత అక్క చెల్లెల్లాగా అనిపిస్తుంటారు. నీకు స్టోరీలో ఏం నచ్చింది అసలు? మెయిన్ ఫస్ట్ మనం ఒక్కొక్కటి లైన్కి వెళ్దాము. ఫస్ట్ స్టోరీకి వెళ్దాము. స్టోరీ అయితే చెప్పకూడదు, మీరే చూడాలి. స్టోరీలో ఏంటంటే భక్తి మంచిగా గెలుస్తుంది చివరికి అనేది చూపించడానికి ట్రై చేశారు. తర్వాత భక్తి విషయంలో ఏంటంటే మన పూర్వీకులు దేనికోసమైతే ప్రాణాలు వదిలేరో ఇప్పుడు వాళ్ళు దాన్నే హీనంగా చూస్తున్నారు అని నీతి చూపించారు. అంటే ఒక చిన్న బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుంది స్టోరీ. ఒకప్పుడు దానికోసం ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అయితే ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు దానికి వాల్యూ ఇస్తున్నారు అంటే మనకు అసలు సినిమా చూస్తే కానీ బ్రహ్మకమలం తెలియదు. అలాంటిది అప్పుడు వాళ్ళు అదే బ్రహ్మకమలం కోసం ఎన్నో యుద్ధాలు జరిగే శ్రీరంగపురంలోననేది చూపించారు. డబ్బుకే ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తున్నారు. అప్పుడు కల్చర్కి దేవుడికి విలువ ఎంత ఇచ్చారని చూపిస్తున్నారు. దేవుడు అంటే అర్థం భక్తితోనే బుద్ధిగా ఉన్నారని. ఇప్పుడు దేవుడు అంటే చాలా బిజినెస్ తప్ప ఇది కనిపించట్లేదు. ఆ సినిమాలో భక్తి సాధారణంగా అయితే అబ్బాయిలు పూజలు చేసేస్తున్నారు, కానీ అక్కడ చివార్లో ఎగ్జాంపుల్కి వెనక్కి వచ్చేస్తారు. చివార్లో వాళ్ళు వేసే డ్యాన్సులు చాలా మందికి తెలుసు. చాలామంది ఈ సినిమాలు అలా కాదు. అమ్మాయిలు ఎంత భక్తిగా ఉంటారో అబ్బాయిలు కూడా అంతే భక్తి ప్రదర్శన చేస్తుంటారు దేవుడి విషయంలో. ఒక్క వాళ్ళ గర్వోడు కానీ లేదు. చెప్పాలంటే సక్సెస్ఫుల్గా ఎట్లా డబుల్ మీనింగ్స్ లేకుండా సినిమా రన్ డిసిప్లైన్గా తీశారు. అంటే చూడండి, డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఏటి లేకుండా నీట్గా ఉంది. అంటే మేము ఫస్ట్ స్టోరీ లైన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇవి చెప్తున్నాము. చాలా బాగుంటుంది స్టోరీ. అసలు చెప్పాలంటే ఇంటర్వెల్ నేనైతే 3 hours సినిమా అనుకోలేదు, వచ్చాక చూసుకున్నాము. మాకైతే 1 hour చూసినట్టుంది. చాలా బాగుంది సినిమా. చాలా వరకు లేట్ అంటారు కానీ స్పీడ్ ఎక్కువైపోయి మనము ఏం చేస్తున్నాం అనేది గ్రహించుకోవట్లే. సమాజంలో ఏమవుతున్నామని అంటే వేగంగా టైంని గడిపించుకుంటున్నాం. 3 hours సినిమా ఉంటే 2 hours ఉంటే చాలా అనేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు స్టోరీ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, కరెక్ట్గా మూవ్ అవుతుంటా స్టోరీ. అంటే స్టార్టింగ్ మనకి ఎక్కడ ఉందో ఎండింగ్ వరకు లైన్ ఉంటుంది. అంటే కొన్ని మూవీస్ ఏంటి లైన్ అర్థం కాదు, మధ్య మధ్యలో క్యారెక్టర్ వచ్చిపోతుంటాయి కొన్ని సినిమాలు. ఇది అలా కాదు, ఎప్పుడు ఎక్కడ స్టోరీ కవర్ కావాలో వాళ్ళే వచ్చిపోతుంటారు. అంటే స్టోరీ వైజ్డ్గా ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో ఇచ్చారు. హీరోని చూపించినట్టు చేయలేదు ఇది.
అంటే హీరో, హీరోయిన్, హీరో తాలూకా రిలేటివ్స్ చెల్లెలు కానీ చిన్నప్పుడు పవర్ రేంజర్ చూసినప్పుడు ఫైటింగ్కి ఎలాగొస్తుంటాయి, చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. అలాగని కొత్త బేస్ సాధారణంగా నాకు తెలిసి ఎక్కువ సౌండ్ పెడితే స్పీకర్లు అదిరిపోతుంటాయి. కానీ ఇక్కడ సౌండ్ క్వాలిటీ ఎలా రికార్డ్ చేశారంటే ఎంత సౌండ్ విన్నా మనకి తలనొప్పి రాదు. పైగా సౌండ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా అక్కతో చెప్పాను, కనీసం నేను ఈ సినిమాలో 30 రకాల శంఖాల సౌండ్లు వినుంటాను. కౌంట్ చేసుకున్నా అంటే నేను ఒకటో రెండో శంఖం సౌండ్లు తేడా విన్నాను నెట్లోని. ఈ సినిమాలు అలా కాదు, అసలు ఈ వరల్డ్లో ఎన్ని రకాల శంఖాలు ఉంటే అన్ని సినిమాలు వినబడుతుంటాయి ఎక్కడికక్కడ. రియల్గా బ్రెయిన్కి ఎక్కుతుంది అనమాట. అంటే అటు ఓవర్ చాదస్తంగా ఉండదు, ఇటు భక్తి లేకుండా ఉండదు. మెయిన్ లింక్స్ బాగుంటాయి. కడుపుతున్న అమ్మాయిని చంపడం, అందరూ ఆడపిల్లలు ఎక్కువ కష్టపడుతుంటారు, హీరో వీళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటాడు, తొందరపడి అన్నట్టు తీరు. ఇంకా జగపతి బాబు గారు అయితే ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక భారతీయుడిగా ఒకే లైన్లో అన్నీ చెప్పడం చాలా బాగుంటుంది ఆ సినిమాలో. అంటే ఆడపిల్లలు తక్కువ ఎలాగొచ్చిందంటే ఆడపిల్లలు ఎదుటి వాళ్ళ చేతులు ఇరుక్కున్నప్పుడు తండ్రిగా తాతగా ఎలా సేవ్ చేయాలో అలా చూపించారు. చెప్పాలంటే 2 గంటలు 3 గంటలు సరిపోదు. ఇది స్టోరీ లైను, కల్చరు, భక్తి అన్నీ మిక్స్ చేశారంటే గత జన్మ కాబట్టి 3 అవర్స్ సరిపోదు. కానీ బాగా వీలైనంత వరకు తీశారు. సౌండ్ ఎఫెక్ట్స్ 100% బాగున్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, వల్గర్ లాంగ్వేజ్ లేదు, సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ ఫీమేల్ ఆర్టిస్టులకి సమానత్వంగా ఉంది ఇందులో స్క్రీన్ ప్లేలోని. అంటే ఎవరు కాలే హీరోలు అందులోని. ఆ చిన్న పాప క్యారెక్టర్ ఉందంటే దానికి తగినట్టు దానికి స్క్రీన్ ప్లే ఉంది, హీరోయిన్స్కి తగినట్టు హీరోయిన్స్కి ఉంది, హీరోస్కి ఉంది. ప్రతి ఒక్కరికి స్క్రీన్లో టైం దక్కిందనమాట. విలన్స్కి కానీ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ కొంతమంది ఏమన్నా స్టోరీ లేదన్న, స్టోరీ లేకపోవడం కాదు, ఇది ఒక మంచి మోరల్ సినిమా లాంటిది అనమాట. మనం అర్థం చేసుకోవాలి. ఆధునికత ఎంత వచ్చినా ట్రెడిషనల్ని కలుపుకొని ముందుకెళ్తే భగవంతుడు ఎలా రక్షిస్తాడనేది ఈ సినిమా. ఇంకా చెప్తావా? నువ్వు చెప్పాల్సింది చెప్పు. అలాగే టికెట్ కూడా చాలా రీజనబుల్గానే దొరికింది మాకు. 150కి తీసుకున్నాం మేము. మా వరకు అయితే ఇలాంటి స్టోరీస్ని చూస్తే కొంచెం మైండ్ సెట్. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిలు అంటే ఫ్యామిలీతో వెళ్ళండి. అమ్మాయిలకి ఆ ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి కదా. ఇది ఫ్యామిలీ బాగా చూడగలిగిన సినిమా. చాలా బాగుంటుంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఇందులో మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు. మైనస్ పాయింట్ ఉంటే ఒకటే ఉంటుంది మైనస్ పాయింట్. ఏంటంటే విన్న డబ్బింగ్ వినిపిస్తున్నారు అని మాతో పాటు చూడడానికి వచ్చిన వాళ్ళు అన్నారు. అంటే డబ్బింగ్స్ మార్చట్లేదు, పెట్టిన డబ్బింగ్సే పెట్టేస్తుంటే చూసిన సినిమా చూసినట్టుంది, అదొక్కటే అన్నారు తప్ప మిగతా అంతా బాగున్నది. మీరు చూస్తే చూడండి. విజువల్ ఎఫెక్ట్స్ అవి చాలా బాగున్నాయి. మరీ హెవీగా కాకుండా కంటికి సరిగ్గా సరిపోయినట్టు ఉన్న కలర్స్ అవన్నీ డ్యామేజ్ చేయకుండా అర్థమైనట్టు. అంటే గోపురం అంటే ఏదోలా కాకుండా నిజంగా అప్పుడు గోపురాల్లాగా. ఒక భక్తి సినిమా చూడాలి, మా ఇంట్లో 2-3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తగిన సినిమా కావాలి, నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి, కొత్త రకంగా ఏదైనా తెలియాలి, విజువల్ ఎఫెక్ట్స్ చూడాలనిపించిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మెయిన్ ఏంటంటే భక్తి పిల్లలకు చూపిస్తే భక్తిగా ఇదే తయారవుతారు అనుకోకుండా ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి మన కల్చరు తెలుస్తుంది, డిసిప్లిన్గా కూడా ఉంటారు. చాలా వరకు పిల్లలు డిసిప్లిన్ తప్పుతున్నారు కాబట్టి కొంచెం ట్రెడిషన్ చూపిస్తే వాళ్ళు మారే అవకాశం. ఎందుకో ఇప్పుడు ఆ సినిమా చూసి వచ్చి మాకు 3 days అయింది, ఇంకొప్పటికి చూస్తున్నట్టు ఉంది. అంటే మర్చిపోలేము. ఒకసారి రెండోసారి కూడా వెళ్ళాలనిపిస్తుంది. మేము ఎక్కువ వాగామనుకోకండి, చాలా మటుకు రియల్ రివ్యూ ఇవ్వడానికి మేము ట్రై చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక 10 రోజుల తర్వాత స్టోరీ వీడియో పెడతాము. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ జయపడి మా అమ్మ. నేను మానస, మక్క విజ్ఞాన్. నేను ఆపేయడానికి వచ్చేసాను.